నమస్కారం. వెల్కమ్ టు లా అండ్ హ్యూమన్ రైట్స్ న్యూస్ ఛానల్. నేను ప్రభాకర్ అడ్వకేట్. నేను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో న్యాయ పరిజ్ఞానాన్ని అందిస్తానికి చేస్తున్న వీడియోలను ఆదరిస్తున్న వ్యూవర్స్కు, ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే నేను మరిన్ని వీడియోలు చేస్తూ సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో న్యాయ పరిజ్ఞానాన్ని, చట్టాలపై అవగాహనను కల్పించాలంటే మీ యొక్క మద్దతు నాకు తప్పనిసరిగా ఉండాలని వ్యూవర్స్ను, ప్రజలను అభ్యర్థిస్తున్నాను. నా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలని అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. రోజు అంశం ఏమిటంటే, ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది అనే విషయంపై తెలుసుకుందాం. సాధారణంగా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉంటే అది ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినప్పటికీ, గిఫ్ట్ డీడ్ కానీ, సేల్ డీడ్ కానీ, వీలునామా రిజిస్ట్రేషన్ కానీ, ఇంకేదైనా అప్పు విడుదల లేదా పార్టీషన్ వంటి డాక్యుమెంట్స్ ఏదైనా సరే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్లోని అమ్మిన పార్టీకి కానీ లేదా కొన్న పార్టీకి కానీ ఏమైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు, ఒకవేళ దానిని రద్దుపరుచుకోవాలనుకుంటే సంబంధిత రిజిస్ట్రార్కు అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. దానిని రద్దు చేసే అధికారం రిజిస్ట్రార్కు ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఇరు పార్టీలకు నోటీసులను ఇచ్చి ఆ నోటీసుల ద్వారా ఇరు పార్టీల అభ్యంతరాలు విని ఏదైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణ జరిగితేనే నిర్ధారణ అనుసారం రిజిస్టర్ ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేయవచ్చు. అయితే ఈ రద్దు మీద అభ్యంతరం ఉన్న పార్టీ దీనిని కోర్టులో సవాలు చేయవచ్చు. అంటే ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చేసే అధికారం రిజిస్ట్రార్కి మరియు కోర్టుకు ఉంటుంది. అయితే రిజిస్ట్రార్ రద్దు చేసే నా డాక్యుమెంట్ను ఛాలెంజ్ చేస్తూ అభ్యంతరం ఉన్న పార్టీ కోర్టులో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కోర్టు అతని అప్లికేషన్ని పరిశీలించి వాదోపవాదాలు విన్న అనంతరం తుది తీర్పు ఇస్తుంది. అంటే ఇక్కడ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ను రద్దు చేసినప్పుడు అభ్యంతరం ఉన్న పార్టీ కోర్టులో కేసు ఫైలు చేసుకొని అప్పీలుకు వెళ్ళవచ్చునన్నమాట. ఫైనల్గా అల్టిమేట్ చివరి అథారిటీగా కోర్టు వ్యవహరిస్తుంది. అయితే పలు రకాల ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులను, ఆర్డర్లను సంబంధిత పార్టీలు కోర్టులో సవాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. చివరిగా నిర్ధారించాల్సింది కోర్టు మాత్రమే. అయితే ఏ సందర్భంలోనైనా రిజిస్ట్రార్ ఇరు పార్టీలకు నోటీసులు ఇవ్వకుండా రద్దు చేయటం చెల్లదు. అలాగే చాలామంది అడుగుతుంటారు, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. గిఫ్ట్కు సంబంధించి ఏదైనా అన్కండిషనల్ గిఫ్ట్ అంటే దానిలో ఏ విధమైన షరతులు లేకుండా ఉన్నట్లయితే దానిని రద్దు చేసే అధికారం రిజిస్ట్రార్కు కానీ కోర్టుకు కానీ ఎవరికీ లేదు. అలా రద్దు చేయాలనుకుంటే ఆ గిఫ్ట్ డీడ్కు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా అభ్యంతరాల మీద కోర్టుకు వెళితే సహేతుకమైన కారణం ఉంటేనే నిర్ధారించి ఆ గిఫ్ట్ డీడ్ను కోర్టు రద్దు చేస్తుంది. సాధారణంగా అయితే ఒక గిఫ్ట్ డీడ్ సేల్ డీడ్తో సమానం. ఆ గిఫ్ట్కు సంబంధించి ఏ విధమైన షరతులు పెట్టనట్లయితే. అయితే దీనిపై మహారాష్ట్ర హైకోర్టు ఒక తీర్పు వెలువరించింది. తల్లిదండ్రుల ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్గా స్వీకరించి వారిని సరిగ్గా చూసుకోకుంటే ఆ గిఫ్ట్ను రద్దు చేసుకోవచ్చని గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ అనేది ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది. అయితే ప్రతిఫలం తీసుకోకుండా ఇచ్చామని చెప్పేసి దానిని రద్దు చేయడానికి వీల్లేదు. గిఫ్ట్ ఇచ్చేస్తే ఆస్తి మనది కానట్టే. కానీ కొన్ని సందర్భాలలో అంటే ప్రత్యేకమైన పరిస్థితులు ఉండి అలాంటి ప్రత్యేకమైన పరిస్థితులను కోర్టుకి చూపించగలిగితే ఆ గిఫ్ట్ కోర్టు రద్దు చేసే అవకాశం ఉంది. న్యాయ పరిజ్ఞానాన్ని, చట్టాలపై అవగాహనను కల్పించాలంటే మీ యొక్క మద్దతు నాకు తప్పనిసరిగా ఉండాలని వ్యూవర్స్ను, ప్రజలను అభ్యర్థిస్తున్నాను. నా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలని అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు.